ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నిషా గారు, మీరు కిరణ్ గారిపై హత్యా ప్రయత్నం మరియు మోసం అనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసలు మీకు కిరణ్ గారికి మధ్య పరిచయం ఎలా మొదలైందో చెప్పగలరా? నేను కిరణ్కి పిఆర్ఓగా పరిచయమైన పరిచయం ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యేదాకా వెళ్ళింది. నేను తనని నమ్మి నా సర్వస్వాన్ని అతనికి అర్పించాను. ఓకే, మరి కిరణ్ గారికి ఆల్రెడీ ఉష గారితో పెళ్ళైందని మీకు తెలీదా? కిరణ్కి పెళ్ళైన విషయం నాకు ముందు తెలీదు. కిరణ్ వల్ల నేను తల్లిని కాబోతున్నాను అని తెలిసిన రోజున ఆ విషయం కిరణ్కి చెప్తే సంతోషిస్తాడు అనుకుంటే నా పైన ఆవేశం చూపించాడు. తనకి ఆల్రెడీ పెళ్ళైందని అప్పుడు చెప్పాడు. ఆ తర్వాత నన్ను హింసించడం మొదలుపెట్టాడు. నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాడనే ఆశతో నేను కూడా కిరణ్ని ప్రాణంగా ప్రేమించాను. కానీ కిరణ్ నా ప్రాణం తీయడానికే సిద్ధపడ్డాడు. అబద్ధం, 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 అబద్ధం. తను చెప్పేదంతా పచ్చి అబద్ధం యువర్ ఆనర్. తన మాటల్లో ఒక్క అక్షరం కూడా నిజం కాదు. నన్ను ప్రాణంగా ప్రేమించాను అంటున్నావు కదా, అసలు నీకు ప్రేమంటే ఏంటో తెలుసా? పొరపాటుగా జరిగిన ఒక తప్పును అడ్డం పెట్టుకొని నా ఉషని నాకు దూరం చేశావు. నా జీవితాన్ని నరకం చేశావు. నన్ను సమాజం ముందు నేరస్తుణ్ణి చేశావు. ఆర్డర్, ఆర్డర్. థ్యాంక్ యూ మై లార్డ్. కిరణ్ గారు, మీరు చాలా ఆవేశంగా అరిచారు, కానీ మీ అరుపులో అబద్ధాన్ని నిజం చేయలేవు. ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇంట్లో బంగారం లాంటి భార్య, బయట గౌరవప్రదమైన సింగర్ హోదా, ఇవన్నీ ఉండి కూడా నిషా అనే అమ్మాయితో పరిచయం ఏర్పరచుకుని స్నేహం అనే ముసుగులో తనకెందుకు దగ్గరయ్యారు? అది ముసుగు కాదు, పల్లవి రూపంలో తానొచ్చి చేసిన మాయ. నేను వర్క్ చేసిన మ్యూజిక్ కంపెనీలో తను పిఆర్ఓగా జాయిన్ అయ్యి నన్ను పరిచయం చేసుకుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. స్నేహం అనేది ఇద్దరి మధ్య ఉండే ఒక మంచి రిలేషన్, కానీ ఆ రిలేషన్ని అడ్డం పెట్టుకుని మీరు తనకి శారీరకంగా దగ్గరయ్యారు. ఒక మంచి రిలేషన్ని ఇల్లీగల్ రిలేషన్గా మార్చారు. అది ఒక పక్కా ప్లాన్ ప్రకారం మీరు వేసిన స్కెచ్చే కదా? అసలు పెళ్ళైన మీరు ఇంకో అమ్మాయితో ఏకాంతంగా గడపాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆ రాత్రి ఆ తప్పు ఎలా జరిగింది? అది నేను కావాలని చేసింది కాదు. ఆ రాత్రి పార్టీలో తాగిన మైకం వల్ల జరిగిన ఒక పొరపాటు. అప్పుడు నేను స్పృహలో లేకపోవడంతో ఆ మత్తులో ఏదో జరిగిపోయింది, అంతే తప్ప నేను కావాలన్నా తప్పు చేయలేదు. అబద్ధం.
నువ్వు తన మీద మోహంతో తప్పు చేసి మత్తులో జరిగిందని అబద్ధం చెప్తున్నావు. నువ్వు చేసిన తప్పుకి ఒక ఆడది తల్లి అయితే అది తను చేసిన మోసమని అబద్ధం చెప్తున్నావు. అయినా తాగిన మైకంలో పొరపాటు జరిగిందంటారు. మరి ఆ మైకంలో ఉన్నప్పుడు మీకు మీ భార్య ఉష గుర్తుకు రాలేదా? లేక మీ భార్యని మీరు మర్చిపోయారా? ఆ తప్పు జరిగింది కేవలం ఒక బలహీనమైన క్షణంలో. బలహీన క్షణం కాదు కిరణ్ గారు, అది మీ బలహీనత. అంతేకాదు నిషా గతంలో మీకోసం ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. ఎందుకు? మీరు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినందుకే కదా. వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అయ్యాయి. అవి కూడా తాగిన మైకంలోనే చేశారా? అది నేను చేయలేదు. అదంతా నిషా ఆడిన నాటకం. చూడండి కిరణ్ గారు, కార్డు మీద మీ పేరుంది, నిషా కడుపులో మీ బిడ్డ ఉంది. ఇన్ని సాక్ష్యాలు కళ్ల ముందుండగా తాగిన మైకంలో పొరపాటు జరిగిందని చెప్పి సింపుల్ గా అలా తప్పించుకోవాలని చూస్తున్నారు. నేను తప్పించుకోవాలనుకోవడం లేదు, కానీ అబద్ధపు మాటలు చెప్పి నిషా నన్ను ఇరికించాలని చూస్తుంది. చూడండి యువరానర్, నా క్లయింట్ నిషాని మోసం చేసిందే కాకుండా తాగిన మైకంలో పొరపాటు జరిగిందని సాకులు చెప్తున్నాడు. మగాడికి మత్తు ఒక సాకు కావచ్చు, కానీ ఆ మత్తులో నలిగిపోయిన ఆడదానికి అది ఒక నరకం. ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికే తెలుస్తుందంటారు కదా. అందుకే మీరు పర్మిషన్ ఇస్తే కిరణ్ భార్య అయిన ఉషా గారిని పిలిచి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ప్రొసీడ్. ఉషా గారు, మీ భర్త దిశ అనే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని మీకు తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మీ ఆయన తప్పు చేశాడని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను 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 నమ్ముతున్నాను. ఎందుకంటే తను పొరపాటు చేశానని ఆయనే నా ముందు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా? అంటే ఆయన నిషాతో శారీరక సంబంధం పెట్టుకున్నారని మీకు అప్పుడే తెలుసన్నమాట. మరి తెలిసినప్పుడు ఒక భార్యగా మీరు దాన్ని ఎదిరించి పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఎందుకంటే నా భర్త తప్పు చేశారని తెలిసి నేను ఆ తప్పుని సరిదిద్దాలని చూశానే తప్ప దాన్ని వీధికి లాగాలని అనుకోలేదు. దానికి తోడు నిషా మా ఇంటికొచ్చి డెలివరీ అయ్యాక తన కడుపులో ఉన్న బిడ్డను ఇచ్చేసి వెళ్ళిపోతానని చెప్పింది. బిడ్డనిచ్చేసి వెళ్ళిపోతానంటే మీరు ఆమెను ఇంటికి రానిచ్చారా? తను ఒంటరిగా ఉంది.
పైగా గర్భవతి అని ఆలోచించి నిషాను మా ఇంటికి తీసుకొచ్చాను. అయితే మీరు తన్ని ఇంట్లో ఉంచుకున్నారంటే మీ భర్త నిషాని తల్లిని చేశారని మీరు ఒప్పుకున్నట్టే కదా? అవును. అద్భుతం యువర్ ఆనర్. ఈ ఉషా గారు చెప్తుంది మనం ఎప్పుడూ కని విని ఎరుగుని మహాద్భుతం. తన భర్త ఇంకో ఆడదానిని తల్లిని చేశాడని తెలిసిన ఆ ఆడదాన్ని అక్కుని చేర్చుకున్న ఒక మహానుభావురాలు. కానీ యువర్ ఆనర్, మీరిక్కడ ఒక విషయం గమనించాలి. అదేంటంటే అసలు ప్రపంచంలో ఏ భార్య అయినా తన భర్త వల్ల నెల తప్పిన ఇంకో ఆడదాన్ని అంగీకరిస్తుందా, ఇంట్లోకి రాణిస్తుందా? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఉషా కూడా కావాలని తన భర్తతో చేతులు కలిపి నిషాని మోసం చేయడానికి సిద్ధపడ్డ ఆడది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. బాధలో ఉన్న వాళ్ళకి సానుభూతి చూపకపోయినా పర్వాలేదు, కానీ కావాలనే ఆ బాధని ఒక నేరంలా చిత్రీకరించడం అమానుషం. ఇది అమానుషం కాదు డిఫెన్స్ లాయర్ గారు, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన నిజం. నిషాని వాళ్ళ ఇంటికి తెచ్చుకుంది మానవత్వంతో అని చెప్పిన విషయం మీరు వినలేదనుకుంటా. సైలెన్స్, సైలెన్స్. చూసారా యువర్ ఆనర్, తన క్లయింట్ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి డిఫెన్స్ లాయర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో. నాకు ఒక అవకాశం ఇస్తే ముద్దాయి తల్లిని కూడా విచారించి ఈ కేసు మీద అందరికీ పూర్తి అవగాహన కల్పిస్తాను యువర్ ఆనర్. ఓకే, ప్రొసీడ్. కిరణ్మయ్య గారు, సొసైటీలో మీకు చాలా రెస్పెక్ట్ ఉంది, ఆ విషయం అందరికీ తెలుసు. అంత రెస్పెక్టెడ్ పర్సన్ అయిన మీరు ఇంట్లో కోడలు ఉండగా నిషాని ఆ ఇంటికి ఎందుకు రానిచ్చారు? అక్కడ తను ఉండడానికి ఎందుకు ఒప్పుకున్నారు? తప్పు నా కొడుకు వైపు ఉన్నప్పుడు ధర్మం నా వైపు ఎలా ఉంటుంది లాయర్ గారు? అందుకే నా కొడుకు వల్ల జరిగిన తప్పుని సరిదిద్దాలనుకున్నాను. పిల్లలు కలగని ఉష కోసం కిరణ్ వల్ల పుట్టబోయే ఆ బిడ్డని మా ఇంటి వారసుడిగా అంగీకరించాను. ఉషాని తల్లిగా మార్చాలన్న మంచి ఉద్దేశంతో నిషా బిడ్డను తీసుకోవడానికి తన ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను. అది నా కోడలు ఉష మీద ఉన్న ప్రేమతో తీసుకున్న నిర్ణయం. యువర్ ఆనర్, ఇది మరొక అందమైన అబద్ధం. బిడ్డలు పుట్టడానికి ఉషా గారు అన్ని విధాల అర్హురాలే అయినా కోర్టుని తప్పుదోవ పట్టించడానికి ఉషా తల్లి కాలేదని కిరణ్మయ్య గారు న్యాయస్థానంలో అబద్ధాలు చెప్తున్నారు. ఏమంటున్నారు మీరు? ఆ సమయంలో మాకు అసలు నిజం తెలీదు. పిల్లలు పుట్టే అవకాశం లేనిది ఉషకే అని మేము అనుకున్నాం, అందుకే అలా చేశాం. కొడుకుని కాపాడడానికి ఒక తల్లి ఎన్ని ఎత్తుగడలైనా వేస్తుంది అనడానికి మీరే ఒక పెద్ద ఉదాహరణ.
మీ కొడుకు చేసిన నేరాన్ని ఉషా అసమర్థతగా మార్చి నిషాని వాడుకోవాలనుకున్నారు. నా కోడల్ని తల్లిగా చూడాలనే తపన తప్ప నా మైండ్లో వేరే ఆలోచన లేదు. ఉంది. మీ కొడుకు చేసిన నిర్వాకం కళ్ల ముందే కనబడుతుంటే మీరెన్ని మాయమాటలు చెప్పినా కోర్టు ఇవేమీ నమ్మదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా కొడుకు చెప్పినట్టు ఇదంతా నిషా ఆడుతున్న డ్రామా. ఈ నిషా నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది కాక ఇప్పుడు నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తోంది. యువర్ ఆనర్, ఈవిడ చెప్తుందంతా అబద్ధం. వీళ్ళందరూ కలిసి నా జీవితంతో ఆడుకుంటుంది కాకుండా నన్నే మాటలు అంటున్నారు. ఒక ఆడదాని జీవితంతో ఆడుకుంటున్నారు. అమ్మా, యువర్ ఆనర్, చూశారు కదా ఇక్కడ జరుగుతున్న ఒత్తిడి వల్ల, నిందల వల్ల నా క్లయింట్ మానసికంగా, శారీరకంగా ఎలా కుంగిపోయిందో. తన కడుపులో ఉన్న బిడ్డకు ఏమైనా జరిగితే దానికి ఈ కిరణ్మయ్య గారే పూర్తి బాధ్యత వహించాలి. నిషాకి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని పోలీసులను ఆదేశిస్తున్నాను. అప్పటి వరకు ఈ కేసు విచారణను నిలిపివేస్తూ కోర్టును వాయిదా వేస్తున్నాను. దిస్ కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. బాధపడుకో, అంతా మంచి జరుగుతుంది ఉషా. చాలా అద్భుతంగా నటించి కేసు పోస్ట్ పోన్ అయ్యేలా చేశారు మేడం. మీరు కళ్ళు తిరిగి పడిపోతే ఫస్ట్ నిజమే అనుకున్నాను మేడం, కానీ దాని వెనుక ఇంత ప్లాన్ ఉందా అని అర్థమైంది. హ్యాట్స్ ఆఫ్ మేడం. సరే, మీరు బయట వెయిట్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలో తర్వాత చెప్తాను. అమ్మా, ఎవరైనా వస్తే మేము నీ గురించి చాలా బాధపడుతున్నట్టుగా, నీకు న్యాయం జరగాలని ఆరాటపడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తాం. నువ్వు మాత్రం అస్సలు కళ్ళు తెరవకు. ఇలానే నీరసంగా ఉండు. పాపం, నా కూతురికి ఎంత కష్టం వచ్చింది దేవుడా. పదండి. హలో అక్క. ఏం నిషా, అద్భుతంగా యాక్ట్ చేశావట. నువ్వు కోర్టులో అలా కుప్పకూలిపోతుంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారని మన అడ్వకేట్ ఫోన్ చేసి చెప్పాడు. నువ్వన్నట్టు ఇది కేవలం యాక్టింగ్ మాత్రమే కాదక్కా. అక్కడ కోర్టులో ఆ ఉషా మాట్లాడుతున్న మాటలు, ఆ కిరణ్మయి వేస్తున్న ఎత్తుగడలు చూస్తుంటే నిజంగానే నాకు స్పృహ తప్పి పడిపోయినంత టెన్షన్ వచ్చేసిందనుకో. అందుకే
దాన్ని ఆపడానికి ఇంతకంటే మంచి మార్గం లేదని స్పృహ తప్పినట్టు పడిపోయాను. అయితే నువ్వు కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేసావు అన్నమాట. నిషా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఫ్యూచర్లో నువ్వు కోర్టు సీన్లో ఇంకా చాలా నటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కిరణ్ బై కుటుంబం అంత ఈజీగా తల ఉంచదు. ఖచ్చితంగా అక్క, నాకు కిరణ్ కావాలి. తనని సొంతం చేసుకోవడానికి నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. కరెక్ట్గా చెప్పావు నిషా. నీకు కిరణ్తో పెళ్లి కావాలి, నాకు ఆ కుటుంబం సర్వనాశనం అవ్వడం కావాలి. నువ్వు చెప్పింది పూర్తిగా అర్థమైందక్క. ఇప్పట్నుంచి వాళ్ళకి చుక్కలు చూపిస్తాను. ఓకే, జాగ్రత్త. అలాగే అక్క. కిరణ్ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. వాడు తప్పు చేశాడు, ఆ తప్పుకి శిక్ష పడాలి. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనా అన్నది నిజమో అబద్ధమో కూడా నిరూపించాలి. ఆ నిష నిన్ను బిడ్డ విషయంలో మోసం చేస్తుందేమోనని అనుమానంగా ఉంది. ఇవన్నీ జరగాలంటే నువ్వు DNA టెస్ట్ ఒప్పుకోవాలి.